హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా స్పైసీగా ఏమైనా స్నాక్స్ తినాలనిపించింది అనుకోండి, ఒక్కసారి ఇలా ఇంట్లోనే హైజెనిక్గా టేస్టీగా కుర్కురేని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి. మరి ఈ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి. 1 కప్పు బియ్యపిండికి 3 స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసి ఈ కుర్కురేని ప్రిపేర్ చేసుకోవడం వలన సేమ్ మనము బయట షాప్స్లో కుర్కురేస్ని తెచ్చుకొని తింటూ ఉంటాం కదా, సేమ్ అలాంటి టేస్టే వస్తుంది శనగపిండిని వేయడం వల్ల. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక మరుగు వచ్చేంత వరకు కూడా వాటర్ని మరిగించుకోండి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న బియ్యం పిండిని ఈ వాటర్లో వేసుకోవాలి. బియ్యం పిండిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని ఎక్కడా కూడా ఉండలనేది లేకుండా పిండిని కలుపుకోవాలి. మనం వేసుకున్న 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనం ముందు 1 కప్పు వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకొని బియ్యం పిండిని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బియ్యం పిండిని పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే బియ్యం పిండిని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఇంకొక 1 కప్ వరకు కూడా వాటర్ని పోసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి గరిటెని తీసుకొని కలుపుకుంటూ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. బియ్యం పిండిని కొంచెం కూడా తడి లేకుండా ఇలా పూర్తిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూతను పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా దమ్ చేసుకోవాలి పిండిని. ఇలా పిండిని దమ్ చేసుకోవడం వలన ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఉన్నట్లయితే ఇనికిపోయి మనం ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్స్ పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఇలా పిండిని ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కడా కూడా వాటర్ అనేది లేకుండా చక్కగా మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా కుర్కురేని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. పిండి మనకి పూర్తిగా చల్లారకూడదండి, కొంచెం చేతితో తాకగలిగే అంత వేడి ఉండాలి. పిండి పూర్తిగా చల్లారిపోయినట్లయితే మనకి కుర్కురేస్ షేప్ కరెక్ట్గా రాదు. ఈ మధ్యలో కుర్కురేస్ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. అందుకని చేతితో తాకగలిగే అంత వేడి ఉన్నప్పుడు ఈ కుర్కురేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండి బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేతితోనే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి కనుక మీకు చేతికి అతుక్కుంటూ కొంచెం లూజ్గా ఉంటే కనుక 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకొని అయినా సరే ఈ పిండిని కలుపుకోవచ్చు. లేకపోతే పిండి కనుక కొంచెం డ్రైగా ఉంది అనిపించింది అనుకోండి, చేతికి వాటర్ని తడి చేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. మొత్తానికి ఈ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఈ రౌండ్ బాల్ని అరచేతిలో పెట్టి వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా పొడవుగా చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకున్నాక ఫింగర్స్ మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేసినట్లు కనుక చేసినట్లయితే మనకి కుర్కురే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కుర్కురేకున్న అంచుల్ని 2 వైపులా కూడా ఇలా పొడవుగా చేసుకోండి, వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు. ఇలా ప్రిపేర్ చేసుకున్న కుర్కురేని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో అన్నిటినీ కూడా ఇలాగే కుర్కురేస్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు బియ్యం పిండితో నేను ఇన్ని కుర్కురేస్ అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని కాలనివ్వాలి. ఆయిల్ మనకి ఎక్కువ హీట్లో ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుర్కురేస్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. కుర్కురేస్ వేసిన వెంటనే కూడా గరిటెతో కలపకుండా ఇలా ఒక 1/2 నిమిషం పాటు వదిలేయండి. 1/2 నిమిషం తర్వాత గరిటెను తీసుకొని ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి కుర్కురేస్ని. మనం ఎంతసేపు కుర్కురేస్ని ఫ్రై చేసుకున్నా సరే కుర్కురేస్ కలర్ అయితే చేంజ్ అవ్వు, ఇలా తెల్లగానే ఉంటాయి. మరి క్రిస్పీగా ఫ్రై అయినట్టు ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ఇప్పుడు కుర్కురేస్ని ఫ్రై చేసుకునేటప్పుడు నురగలాగా వస్తుంది కదా, ఆ నురగ తగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే కుర్కురేస్ ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై అయినట్టే. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన వీటిని గరిటెతో తీసుకుంటూ జాలి గరిటెలో వేసుకొని ఆయిల్ మొత్తం కూడా పోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో అన్ని కుర్కురేస్ని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కుర్కురేస్ని పక్కన పెట్టి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ కారాన్ని, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ ఇందాక పిండిలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న కుర్కురేస్ మొత్తాన్ని కూడా ఈ స్పైసెస్లో వేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ కుర్కురేస్కి బాగా పట్టేలాగా ఒకసారి టాస్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా ఇంట్లోనే కుర్కురేస్ని హైజెనిక్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీ పిల్లలు స్నాక్స్ కావాలి అని అడిగిన వెంటనే 10 నిమిషాల్లో ఈ కుర్కురేస్ని ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కుర్కురేస్. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించే అంత టేస్టీగా ఉన్నాయి ఈ కుర్కురేస్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.